అందరికీ మరణాతండి. బాగున్నారండి? పరిశుద్ధుడును రక్షకుడు విమోచకుడు అగు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప శాశ్వత కాలము మనకు తోడే నడిపించునుగాక. ప్రియమైనటువంటి స్నేహితులారా, అనాది నుండి ఉన్నటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన నిమిత్తమై ఈ భూలోకానికి రక్తమాంసములు గల శరీరధారిగా కన్యకా గర్భమున జన్మిస్తానని వాగ్దానం చేసిన ప్రకారముగా ఆయన ఈ లోకానికి వచ్చిన వారై ఉన్నారు. గనుక ఈ యొక్క డిసెంబర్ మాసము మనకు ఆనంద మాసము. ప్రియులారా, ఈ ఆనంద మాసంలో రక్షకుడైనటువంటి ప్రభువును స్తుతించుట, ధ్యానించుట, విరివిగా ఆరాధించుట మనకెంతో మంచిది. ప్రియులారా, ఆయన ఎన్నో వాగ్దానాలు చేసి ఆయా కాలములలో తన బిడ్డలైన వారందరినీ కూడా కాపాడుకుంటూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు, కొదువులు తీరుస్తూ ఉన్నారు, వాగ్దానం ఇచ్చి వాగ్దానం ప్రకారంగా జరిగిస్తూ ఉన్నారు. ఆయన శరీరధారి అయి వచ్చి చేసిన కార్యాలు ఎన్నో ఉన్నవి. శరీరధారిగా రాకమునుపు ఆయన ఆత్మస్వరూపిగా ఉండి చేసిన కార్యాలు ఎన్నో ఉన్నవి. ప్రియులారా, మనము పాత నిబంధనలో చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినట్లయితే, నూతన హృదయము మీకు ఇచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగు చేస్తుంది, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చెదను అని సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, 27వ వచనంలో, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారినిగా, నా విధులను గైకొను వారినిగా మిమ్మల్ని చేసేదను అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, సర్వాధికారి అయినటువంటి ప్రభువారు మనలను తన వశము చేసుకోవడానికి, అనగా దేవరాజ్యములో ఏ విధమైన క్రమశిక్షణ కలిగి దేవుని ఎదుట జీవించాలో అవన్నీ ఈ భూమి మీద దేవుని యందు భయభక్తులను బట్టి మనకు కలుగు చేసేవారై ఉన్నారు. అలాంటి భయభక్తులు మనం కలిగి ఉన్నట్లయితే, ప్రియులారా, ఈ లోకంలో ఎన్ని ఇబ్బందులు పడినా ఆయన తన వాక్కుతో సెలవిస్తున్న మాటను మనం చూసినట్లయితే, అదే అధ్యాయము 29వ వచనములో, మీ సకలమైనటువంటి అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానీయక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును అన్నారు. తన పోలికలో తన వాక్యం ప్రకారంగా జీవిస్తూ తన చిత్తాన్ని జరిగిస్తున్నటువంటి బిడ్డలు వారు కరువుతో ఇబ్బంది పడుతుంటే చూసి ఆయన సంతోషించేవాడు కాడు. ఆయన వారి కదువును తీర్చడానికై ఈ చక్కని వాగ్దానం చేసిన వారై ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇలాంటి వాగ్దానములు అనేకములు దేవుడు తన బిడ్డలైనటువంటి వారి పట్ల జరిగించిన వారై ఉన్నారు. గనుక నేడు మీ ఎడలను ఆయన ఇలాంటి వాగ్దానములు నెరవేర్చువారై ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఏ కొదువను నీవు కలిగి ఉన్నావో ఆ కొదువ నుండి నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నీవు ఆయన యందు భయభక్తులు కలిగి అందుకోగలవా? అందుకోవాలంటే ఆయన కొరకు నిరీక్షణతో, ప్రభువా నన్ను ఒక్కమారు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటే చాలు. వేడుకొనక ముందే ప్రార్థన వింటారు, వేడుకుంటే వినరాండి. గనుక ప్రియులారా, కుడివైపున దొంగ చిన్న మనవి చేశాడు, వెంటనే మేలు పొందాడు. అట్లే మనమును ఆ మహాపరిశుద్ధుడు దేవుడు ఉపకారి గనుక, మహోపకారి గనుక, మహోపకారి అయిన దేవుడు చేసే మేళ్లను పొందుకుందాం. అట్టి మహోపకారి అయినటువంటి దేవదేవుని సహవాసంలోని దీవెనలు, ఉపకారములు, మహోపకారములు నిరంతరము మనము స్వీకరించినట్లు బాలుడైన రక్షకుడుగా వేంచేసిన ప్రభు మనకు ప్రసాదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రభువా, మానవులు పడే కష్టాలు తెలుసుకోవడం కోసం మానవునిగా ఈ లోకానికి వచ్చావు ప్రభువా. శ్రమానుభవము కలిగి నీవు ఈ లోకంలో జీవిస్తూ శ్రమలన్నింటినీ జయించి శ్రమలో ఉన్న ప్రతి వారిని శ్రమల విముక్తులుగా చేస్తూ ఘనమైనటువంటి నీ కృపను, ప్రేమను అందించటానికై ఎంతగానో ప్రభువా ప్రయాసపడ్డావు. స్తోత్రాలు. 3.5 సంవత్సరములు బోధించి ప్రభువా ప్రపంచంలో ఉన్నటువంటి మానవులను నీ మాటల తట్టు ఆకర్షిస్తూ నీ రాజ్య వారసులుగా తయారు చేస్తూ నీ రాజ్యమే నిరంతరము నిలిచి ఉన్నట్లు అనేకులను సిద్ధపరుస్తున్న మహానుభావ,
నేడున్న భక్తజనాల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని దేవాతి దేవుడగు యేసునామమున ప్రార్థించి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణతండి.